అసెంబ్లీ ఆకి ఇట్లా గవర్నర్ సార్ కార్ దిగంగానే పెద్ద మనుషులంతా గిట్ల ఎదుర్కొన్నాక ఈడ పోలీసుల గౌరవ వందనం తీసుకొని లోపటికి నడిచిండు. మర్యాద ప్రకారం దోలుకొచ్చి మీదికి పంపిరు జిష్ణుదేవ్ సార్ను. జాతీయ గీతం తోటి మీటింగ్ చాలా అయ్యింది. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నడిమిట్ల బీజేపీ ఎంఐఎం సిపిఐ మెంబరు. ఈడ సీఎం రేవంత్ రెడ్డి సారు, ఈడ పాత సీఎం కేసీఆర్ సారు. ఫస్ట్ నాడు వచ్చి అటెండెన్స్ అయితే వేసుకున్నాడు. తెలంగాణను ఎట్లా డెవలప్ చేస్తుంది సర్కార్ వాళ్ళు రాసిస్తే పాఠం ఒప్ప చెప్పిండు గవర్నర్ సారు. తెలంగాణ పెద్దలను యాద్ చేసిండు గిట్లా. గద్దార్, గుడా, అంజాయ, బండి, యాదాద్గిరి and others. 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర గీతం తెచ్చింది, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టింది చెప్పిండు. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం as the state song is a celebration of the past. పెట్టిన పథకాలు నడుస్తున్న పనుల గురించి చెప్తుంటే అటుకెంచి లొల్లి లొల్లి చేసిరు గులాబీ పార్టీ వాళ్ళు. My government has implemented a rupees 2 lakh crop loan waiver benefiting 25.35 lakh farmers, a bonus of rupees 500 per quintal for Sanakaram paddy. చెప్పిండు. The Mahalakshmi scheme has been a game changer, providing 149.63 crore free bus trips. ఆటలను ఎంకరేజ్ చేస్తున్నాము, సర్కార్ దవాఖాన్లు జగబెడుతున్నాము, దావోస్కెళ్లి 1,78,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాము అన్నాడు సర్కార్ తరపున. The expansion of metro rail networks, the ambitious Musi River rejuvenation project and the development of future city are set to redefine. కృష్ణా నీళ్లు ఆంధ్ర గవర్నమెంట్ మలుపుకోకుండా లడాయి చేస్తున్నది సాటింపేసి బీసీలకు 42% రిజర్వేషన్లు పక్కా ఇస్తామన్నారు. For 42% reservation for backward classes BCs based on finding of this recently conducted survey. అసెంబ్లీ అనేది చాలా ముఖ్యమైంది. బడ్జెట్ మీద చర్చకు అందరు తప్పకుండా రావాలని గవర్నర్ సార్ కోరితే ఇది కేసీఆర్ సార్ గురించేనని చర్చ నడుస్తుంది. That all members of the legislature participate in budget discussions. ఓ 30 గంట సేపు నడిచింది సార్ స్పీచ్. To build a Telangana that is a beacon of prosperity and progress. Jai Hind, Jai Bharat, Jai Telangana. అసెంబ్లీ రేపటికి వాయిదా పడంగానే కార్యక్కి ఇంటికి పోతూనే ఉన్నాడు కేసీఆర్ సారు. సభను ఎన్ని రోజులు నడిపిద్దాం ఎట్లా నడిపిద్దామనే బీఎస్సీ మీటింగ్ కింద రాలే. హరీష్ రావు సారు, ప్రశాంత్ రెడ్డి సారు వచ్చారు బీఆర్ఎస్ తరపున. ఈ నెల 19 నాడు బడ్జెట్ పెట్టి 27 నాడు మీటింగ్ లో ఒడిపిస్తారట. ఇక 3 పార్టీలో ఏమన్నారో కూడా ఇనుండ్రే. గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. చేయని పనిని చేసినట్టుగా గవర్నర్ గారి నోటి ద్వారా ఈ ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడించింది. 10 మందిని ఒక్కలొక దగ్గర పెట్టుకొని కొడుకొక్క కాడ అల్లుడో కాడ బిడ్డో కాడ కూర్చొని మీరు గట్టి కొర్రు అంటే మీరు గట్టి కొర్రు, మీ తండ్రి కాడ మార్కులు కొట్టాలని బయటికి పోయి